భూమి బయటికి వచ్చి చైర్‌లో కూర్చొని బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా శారద లోపలికి వెళ్లి చూసేసరికి అక్కడ గగన్ ఉండడు. ఇంకా సిస్టర్ దగ్గరికి వెళ్లి, "అమ్మ, మా గగన్ ఎక్కడికి వెళ్ళాడు?" అని అంటూ ఉంటే, "ఏమో అండి, ఇప్పటిదాకా రూమ్‌లోనే ఉన్నాడు. మీరే కదా అటెండర్స్, మీరే చూసుకోవాలి" అని తను చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకప్పుడు శారద భూమి దగ్గరికొచ్చి, "అమ్మ భూమి, గగన్ ఎక్కడికి వెళ్ళాడమ్మా?" అని అడుగుతూ ఉంటే భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. "ఏమైంది భూమి? ఎందుకలా ఏడుస్తున్నావు?" అని శారద నిలదీస్తూ ఉంటుంది. "ఏం లేదత్తయ్య" అని మాట్లాడుతూ, "గగన్ ఎక్కడికి వెళ్ళాడమ్మా? నీకేమైనా చెప్పానా?" అంటే, "లేదత్తయ్య, లేడా లోపల బావ" అని అంటూ ఉంటుంది. "లేడమ్మా, నేనెంత వెతికాను. గగన్ ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు" అని చెప్పడంతో భూమి ఫోన్ చేస్తుంది. గగన్ కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. చాలా బాధపడుతూ ఉంటాడు. "బావ, ఎక్కడికెళ్ళావు బావ? హాస్పిటల్‌లో ఉండకుండా. అసలే నీకు బుల్లెట్ దిగింది కదా బావ ఒంట్లో" అని అంటూ ఉంటే, లేదు భూమి, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. నేనిప్పుడే వస్తాను. అమ్మని తీసుకొని మీరు ఇంటికి వెళ్ళండి భూమి గారు. నేను వేరే పని చూసుకొని నేను కూడా ఇంటికే వచ్చేస్తాను" అని గగన్ చెప్తాడు. సరే అని భూమి ఫోన్ పెట్టేస్తుంది. "అత్తయ్య, బావ ఏదో పని మీద వెళ్ళాడంట. మనల్ని ఇంటికి వెళ్ళమన్నాడు" అని చెప్పడంతో, ఇంక సరే అమ్మా అని భూమి ఈ శారదని ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇంకా అలా శారద చాలా నీరసంగా ఉంటుంది. "ఇక్కడ కూర్చోండి అత్తయ్య" అని కూర్చోబెట్టి శారదకి భూమి దిష్టి తీసేస్తుంది. అప్పుడే తార కిందికి వస్తూ, "అమ్మో, వీళ్ళు నన్ను చూసారంటే ఆహ్, డేంజర్" అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. "ఈవిడ ఇంత నీరసంగా ఉన్నారేంటి? అసలేం జరుగుంటుంది?" అని చాటుగా నిలబడి వింటూ ఉంటుంది. "అసలేం జరిగింది అత్తయ్య? మీకు అతను బుల్లెట్ పెట్టి చేసింది ఇదంతా ఎవరు?" అని అడుగుతుంటే, "ఆ అపూర్వే ఇదంతా చేసిందమ్మా. నాకు ఆహ్, టైమ్ బాంబ్ ఫిక్స్ చేసింది" అని చెప్పడంతో, "ఏంటి బాంబా? వీళ్ళేదో చిన్న చితక పని చేస్తారనుకున్నాను. ఇందులో నేను ఇన్వాల్వ్ అయ్యానని తెలిస్తే ఈ భూమి నన్ను చంపేస్తుంది" అని తార లోపలికి వెళ్లి దాక్కుంటుంది. "అసలేం జరిగిందో చెప్పండి అత్తయ్య" అని భూమి అడగడంతో, "ఆ రోజు నేను ఏదో బుక్ చదువుకుంటూ ఉన్నానమ్మా. తార పాలు తీసుకొని వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. కళ్ళు తెరిచి చూసేసరికి నేను అక్కడ చైర్‌లో కూర్చున్నాను. నా కాళ్ళు చేతులంతా కట్లో కట్టేసి ఉన్నారు. ఆ రోజు ఏం జరిగిందో నాకు ఇంతవరకి గుర్తు రావట్లేదమ్మా" అని చెప్పడంతో, "ఏంటి?" అని చెప్పి ఇంక భూమికి అర్థమైపోయి తార దగ్గరికి వెళ్లి తార చెంప పగలగొట్టి తారకి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత గగన్ సునంద వాళ్ళ ఇంటికి వెళ్తాడు. "మేడం, మేడం" అని మాట్లాడుతూ ఉంటే, "చెప్పు గగన్" అని సునంద మాట్లాడుతూ ఉంటుంది. "మేడం, భూమికి నేను అబద్ధం చెప్పలేకపోతున్నాను మేడం. భూమి అలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేకపోతున్నాను మేడం" అని చెప్పడంతో, "లేదు గగన్, అసలు ఆ రోజు నిన్ను నేను కాపాడి తీసుకొచ్చింది ఎందుకు?" అని సునంద చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు జరిగిన సంఘటన చూపిస్తూ ఉంటారు. గగన్‌కి బాగా గాయాలైపోయి హాస్పిటల్‌కి వేరే వ్యక్తులెవరో తీసుకొచ్చి ఉంటారు. అప్పుడే సునంద ఏదో ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్‌కి వచ్చి ఉంటుంది. ఇంకా గగన్‌ని చూసి డాక్టర్, "ఈయనెవరు? ఎవరు తీసుకొచ్చారు?" అని అనడంతో, "ఎవరో సార్, అక్కడ చెట్టుకు వేలాడుతూ లోయలో నుండి పడిపోయినట్టున్నారు. బుల్లెట్ గాయం కూడా ఉంది. ఎవరో తెలియదు. మేమే కాపాడి ఇలా తీసుకొచ్చామని" వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకా సునంద అటుగా వెళ్తూ గగన్‌ని చూసి, "గగన్, గగన్" అని పిలుస్తూ ఉంటుంది. గగన్‌కి స్పృహ లేకుండా ఉండి ఉంటుంది. దాంతో ఇంకా డాక్టర్, "మేడం, ఇతను మీకు తెలుసా?" అనడంతో, "ఇతను చాలా మంచివాడు. నాకు తెలుసు. మీరు ట్రీట్మెంట్ చేయండి. ఎంత ఖర్చయినా పర్వాలేదు. ఆయన్ని బతికించండి" అని సునంద చెప్తుంది. దాంతో ఇంకా డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. మరోవైపు ఒక ఇద్దరు వ్యక్తులు గగన్ ఫోటోని పట్టుకొని కానిస్టేబుల్స్ వాళ్ళు వెతుకుతూ ఉంటారు. "ఇతన్ని మీరు చూసారా? చూసారా?" అని అందరిని అడుగుతూ ఉంటారు. సునంద దగ్గరికి కూడా వచ్చి అడుగుతూ ఉంటే, "అసలేం జరిగింది? ఆయన కోసం మీరెందుకు వెతుకుతున్నారు?" అని సునంద అడుగుతూ ఉంటుంది. ఇతను ఆహ్, పోలీసులు వెతుకుతున్నారు. ఏదో ఫ్రాడ్ చేశాడు" అన్నట్టుగా అందులో చెప్పి ఉంటారు. "ఇతన్ని అరెస్ట్ చేయాలి. పోలీసులే వెతుకుతున్నారు ఇతని కోసం" అని చెప్పి ఉంటారు. ఇంక నేను చూడలేదు అని సునంద చెప్పడంతో వాళ్ళు అక్కడి నుంచి సూర్యకి ఫోన్ చేస్తారు. ఇంకా సూర్య, "సార్, అతనెక్కడా కనిపించలేదు సార్. లోయలో పడిపోయాడు. చనిపోయి ఉంటాడు" అనడంతో, "సరే, మీరేదైనా సరే, వాడు చస్తే ఓకే. లేదంటే మాత్రం వాడు బతికి ఉండకూడదు. మీరేదో ఇంకా వెతుకుతూనే ఉండండి" అని సూర్య చెప్తాడు. ఆ మాటలన్నీ విన్న సునంద ఏదో థ్రెట్ ఉంది గగన్‌కి అనుకోని అక్కడే ఉండి గగన్‌కి ట్రీట్మెంట్ చేపిస్తుంది. ఇంకా డాక్టర్ బయటికి వచ్చేసినప్పుడు, "సార్ డాక్టర్, ఆయనకెలా ఉంది అతనికి?" అని అనడంతో, "ఔట్ ఆఫ్ డేంజర్ మేడం. కాకపోతే స్పృహలో లేడు. ఎప్పుడొస్తుందనేది ఇప్పుడే చెప్పలేము" అని డాక్టర్ చెప్తాడు. "డాక్టర్, నాకొక ఫేవర్ చేస్తారా?" అనడంతో, "మేడం, మీరడిగితే నేను చేయనా? చెప్పండి మేడం, ఏం చేయాలి?" అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు. "అతనికి కొంచెం సీక్రెట్‌గా ట్రీట్మెంట్ చేయండి. ఎవరొచ్చి అడిగినా అతని గురించి ఏమి డీటెయిల్స్ చెప్పకండి. మీకేమైనా ప్రాబ్లమ్ వస్తే నేను మొత్తం బాధ్యత వహిస్తాను. మీకేమీ కాకుండా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను"
అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. కానీ ఈయన చాలా మంచివాడు. అతను పోలీసులు ఎందుకు వెతుకుతున్నారో నాకు తెలీదు. ఒకవేళ అందులో ఇతని తప్పేదైనా ఉంది అంటే నేను వెంటనే పోలీసులకి ఫోన్ చేసి నేనే అతన్ని పట్టిస్తాను అని సునంద చెప్పడంతో, అలాగే మేడం అని నా గెస్ట్ హౌస్‌కి తీసుకురండి. అక్కడ మీరు ట్రీట్మెంట్ చేయండి అనడంతో, ఒక డాక్టర్‌ని ఏర్పాటు చేస్తాం మేడం. మీ అక్కడే ఉండి 24 అవర్స్ గగన్‌ని చూసుకుంటూ ఉంటారని ఆ డాక్టర్ చెప్తాడు. అలానే సునంద గెస్ట్ హౌస్‌లో ఒక రూమ్‌లో గగన్‌ని ఉంచి గగన్‌కి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు. ఇంకా సునంద బయటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే గగన్‌కి స్పృహ వస్తుంది. ఇంకా డాక్టర్‌ని చూసి అసలు భూమి, భూమి అని గట్టిగా లేచి నించొని ఉంటాడు. అయ్యో! మీరు లేవకండి సార్, లేవకండి, రెస్ట్ తీసుకోండి అని డాక్టర్ చెప్తూ ఉంటే, నా భూమి ఎక్కడ? నేనెక్కడున్నాను? భూమికేమైంది? అని గగన్ అరుస్తూ బయటికి వస్తాడు. మేడం, మేడం అతను వినట్లేదు మేడం అని చెప్పడంతో, గగన్ లేచావా? ఎలా ఉందిప్పుడు? అని సునంద అడుగుతూ ఉంటుంది. మేడం మీరేంటిక్కడ? అని గగన్ అడుగుతూ ఉంటాడు. లేదు గగన్, నువ్విలా గాయాలతో పడిపోతే నేనే ఇక్కడ ట్రీట్మెంట్ చేపిస్తున్నాను. అసలేం జరిగింది గగన్ అనడంతో, గగన్ జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అంటే నిన్ను శరత్ చంద్ర చంపాలని చూస్తున్నాడా? ఆ సూర్య కూడా చంపాలని చూస్తున్నాడా? లేదు గగన్, ఇదంతా ఇలా జరగకూడదు. మనం వేరే చేద్దాము. నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో. నేను చెప్పినట్టు విను అని ఆహ్, సునంద చెప్తూ ఉంటుంది. అక్కడే ఆకాష్ అని గగన్ ఫోటోకి ఆకాష్ అనే నేమ్ రాసి పూలదండ వేసి దీపం వెలిగించి ఉంటుంది. ఏంటి మేడం, నన్ను చనిపోయానని అందరూ అనుకుంటున్నారా? నా ఫోటోకి దండ వేశారేంటి? అసలేం జరిగింది మేడం? ఏంటిది? అని గగన్ చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటాడు. అది నీ ఫోటో కాదు గగన్, నా కొడుకు ఆకాష్ ఫోటో. ఇప్పుడు ఆహ్, నీకు జరిగిన విషయం మొత్తం అర్థమవుతుందా? నిన్ను చంపడానికి వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు. అసలు దీని వెనకాల ఇదంతా ఎందుకు జరుగుతుందో నువ్వు తెలుసుకో గగన్. నువ్వు నా కొడుకు ఆకాష్ లాగా అక్కడికి వెళ్ళు. భూమికి నువ్వు మీ శరశ్చంద్ర ఇద్దరు కావాలి అంటుంది. శరశ్చంద్రకేమో నువ్వు నచ్చవు కదా, నువ్వు ఆకాష్ లాగా వెళ్ళి శరశ్చంద్రని మెప్పించి భూమిని మళ్ళీ పెళ్లి చేసుకో అని చెప్పడంతో, అలా ఎందుకు మేడం అని భూమికైనా నిజం చెప్తాను అని గగన్ అంటూ ఉంటాడు. లేదు గగన్, ఒకవేళ నువ్వు భూమికి నిజం చెప్పినా తర్వాత శరశ్చంద్ర ఇద్దరు కలిసి నాటకాలు ఆడారని అనుకుంటాడు తప్ప భూమి నిజాయితీని ఆయన ఒప్పుకోడు కదా, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పడంతో ఇంకా ఆ మాట మీద గగన్ అలా ఆకాష్ లాగా నటిస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్లో గగన్ సునందతో, మేడం నేను భూమికి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను, భూమితో నేను మొత్తం నిజం చెప్పేస్తాను మేడం, భూమి బాధ నేను చూడలేకపోతున్నాను అని చెప్పడంతో, ఏంటి గగన్ అంతా మర్చిపోయావా? భూమిని నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా గగన్, మీ మామయ్యని ఒప్పించే ప్రయత్నం చేయి, నువ్వు మళ్ళీ ఆకాష్ లాగానే ఉంటేనే నీకు భూమికి ఇద్దరికి సేఫ్టీ అని సునంద నచ్చజెప్పి పంపిస్తుంది.